బ్రహ్మశ్రీ పత్రిజీ ఈ సినిమా రిలీజ్ చేయడం ఆ వెంకట్ గారు చేసినటువంటి కృషి ఎంతో ప్రశంసనీయం. ముఖ్యంగా ఒక సామాన్య వ్యక్తి తన యొక్క జీవిత గాథను ఏ విధంగా తను ఒక్కడు మన ఈ ప్రపంచానికి తెలియజెప్పాల్సింది అహింసావాదం. ఒక గాంధీ గారు ఎలాగా మనకు స్వాతంత్రం కొరకు అహింసావాదంతో ఎలాంటి కృషి చేసి స్వాతంత్రం తీసుకొచ్చాడో అదేవిధంగా ఒక మూగజీవుల ప్రాణాలను రక్షించడానికి తను చేస్తున్న కృషి, శాకాహార ర్యాలీలు కానీ, తర్వాత ఒంటరిగా మారుమూల ప్రాంతాల్లో తిరుగుతూ ఏ విధంగా తన యొక్క ఆలోచన విధానాన్ని పబ్లిక్కు, సింపుల్ పర్సన్స్ కూడా అర్థమయ్యే రీతిలో తను ఊరూరా తిరుగుతూ ఎలాంటి కష్ట నష్టాలకు అన్ని కష్టాలకు ఓర్చి తను ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక మూగజీవులను రక్షించడానికి తను చేసిన కృషి చాలా ప్రశంసనీయం. ఈ సినిమా మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అదేవిధంగా ఇదొక్కటే కాదు, మన శాకాహారాలు అహింసావాదంతో పాటు ప్రతి ఒక్క ఊరూరా తిరుగుతూ వారి యొక్క జ్ఞానాన్ని, తర్వాత వారి యొక్క శక్తియుక్తులను, అంటే మామూలుగా తన యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఒంటరిగా తిరుగుతూ ఈరోజు ఇంతమంది ప్రభంజనాన్ని సృష్టించి ధ్యాన మహాయాగాలు కానీ, తర్వాత ఎన్నో రకాలుగా ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఊరూరా తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 193 దేశాలలో ఇప్పుడు ప్రస్తుతానికి పాల్గొంటూ, అదేవిధంగా ఒకే రోజు ఈరోజు మనకు తన యొక్క శక్తియుక్తులన్నీ క్రోడీకరించి ప్రపంచవ్యాప్తంగా కాదా ఏదంటే యోగా దినోత్సవంగా మోడీ గారు, అలాగే మన ధ్యాన దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక రోజును తను అనౌన్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇది తీర్చిదిద్దారంటే చాలా గొప్ప విషయం. అలాంటి సన్నివేశాల్లో అలాంటి మన పత్రిజీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వెంకట్ గారు, మిగతా టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా గొప్పగా చిత్రీకరించారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఇలాంటి సినిమాను ఉదయం 8 గంటలకు ఒకే షో మనకు దేశవ్యాప్తంగా, అదే తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 47 థియేటర్లలో ఇది చేస్తున్నారు. 1,00,000 మంది ఒకే రోజు చూడడానికి అనుకూలంగా ఇవన్నీ తయారు చేశారు. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి వారి యొక్క ఆశయాలను మనం నెరవేర్చాలని ఆశిస్తూ